అమలాపురం మున్సిపల్ కార్యాలయం వేదికగా వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణిపై 25 వార్డు వైసీపీ కౌన్సిలర్ సుధారాణి భర్త వీరంగం సృష్టించాడు. చైర్పర్సన్ ఛాంబర్ తలుపులు తీయలేదని, తనపై దాడికి ప్రయత్నించాడని చైర్పర్సన్ నాగేంద్రమణి వాపోయారు. తాను లేకుండా ఛాంబర్ ఓపెన్ చేయొద్దని చెప్పినందుకే దాడికి యత్నించడం బాధాకరమంటూ చైర్పర్సన్ నాగేంద్రమణి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా చైర్పర్సన్ పై వైసీపీ కౌన్సిలర్లు తిరగబడ్డ సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన ఘటనతో వైసీపీలో ఏ స్థాయిలో అంతర్గత విభేదాలున్నాయి అనేది మరోసారి తేటతెల్లమైంది. ఇప్పుడు మాకు గౌరవం లేదు. ఇక్కడ కొన్ని విలేజ్ నుండి కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడికి వాళ్ళు కూర్చోవడం కూడా ప్లేస్ లేదు. బయట కూర్చోబెట్టామండి. పిలిచినప్పుడు ఒక గౌరవ మర్యాద అనేది ఇవ్వాలి కదా. మన మున్సిపాలిటీకే పొరుగుపోద్ది ఇలాంటి పనులు చేస్తాను. ఒక చైర్మన్ ఉండి ఇప్పుడు ఆయన వస్తేనే మేము కూర్చో లోపలంటే అలాగైతే కుదరదు. మరి మీటింగ్ 27 తారీఖు మీటింగ్ పెడతాం. వాళ్ళు వచ్చే వరకు మేము బయట కూర్చుంటామా? అసలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 9 గంటల మీటింగ్ అన్నారు కాబట్టి 9 గంటలు కరెక్ట్గా వచ్చాం. వచ్చినప్పుడు అది డోర్ ఓపెన్ చేసి ఉండాలి. తీయకుండా మేము ఎక్కడ ఉన్నా మేము వచ్చా తీస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఫైల్ పోతాయని ఎవరు చెప్పారు కౌన్సిలర్స్ ఎవరు నాకు తెలిసిన విషయం అయితే ఉన్నది చెప్పాను. వస్తే నేను వచ్చాక 25వ వార్డు అమ్మాయిని అన్నాను, అమ్మ మేము లేడీస్ని ఇప్పుడు లోపలే కూర్చోమన్నాం కదా, లోపల కూర్చోలేకపోయారమ్మా, జెంట్స్ రూమ్ ఉంది కదా, గ్యాంటీ రూమ్లో కూర్చోమన్నాం కదా అంటే తర్వాత మాట్లాడతాం అంతే. వెంటనే నా ఛాంబర్లో కూర్చొని వచ్చి కేకలు వేస్తాడు. అలాగే తిరగబడ్డాడు ఈ మీద. అయినా మేము ఎందుకనేసి పోలీసులు కేసులే పెట్టుకోకూడదు, మనం ప్రథమ పౌరవాళ్ళం అనేసి నేను ఇంతవరకు మేమేమి మాట్లాడాను. మా వారిని అసభ్యంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఆయన మీద చెయ్యెత్తాడు. ఎత్తినప్పుడు నా కొడుకు వచ్చాడు. రావాలో మా అబ్బాయి బయట కూర్చున్నాడు. మాకు డ్రైవర్ కింద వస్తాడు నా కొడుకు, అందుకని వచ్చాడు. లేకపోతే మా అబ్బాయి రావాల్సిన పని లేదు. నాకు డ్రైవింగ్, నా సేఫ్టీ కోసం నా కొడుకు డ్రైవింగ్లో సీట్లో నా పక్కన ఉంటాడు. అందుకనే మా అబ్బాయి వచ్చి ఏంటి మా నాన్నగారి మీద చెయ్యొద్దుతున్నావు అని అన్నాడు. అంటే ఏంట్రా అని మా అబ్బాయి మీద తిరగబడితే అప్పుడు మా అబ్బాయి కూడా అప్పుడు వీళ్ళు తిరగబడితే వీళ్ళందరూ కేకలేసి లాగితే వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఏంటి అని ఇలా వచ్చేసి వేళ్ళెట్టు నా ముక్కు మీద చెయ్యట్టు గింటిందాం. మరి అది ఎంతవరకు చూడండి. ఒక మున్సిపల్ చైర్పర్సన్ మీద చెయ్యవలసిన పని ఏంటి? ఒక కౌన్సిలర్ ఛాంబర్లో కేకలు వేయవలసిన పని ఏంటి? ఒక కౌన్సిలర్ 25వ వార్డు కౌన్సిలర్ దొంగ సుధారాణి